కూటమి విజయం తెలంగాణ సీఎం రేవంత్ కి ఇబ్బందిగా మారే ఛాన్స్ కనిపిస్తుంది. తెలంగాణలో 8 ఎంపీ సీట్లను గెలుచుకుని జోష్ మీదున్న బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పట్టుదలతో కనిపిస్తుంది. ఈ మేరకు టీడీపీ, జనసేన సహాయంతో తెలంగాణలోనూ పాగా వేసేలా స్కెచ్ వేయనున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన భాగస్వామ్య పక్షాలుగా ఉండటంతో ఇక నుంచి తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేయనున్నాయి. తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీ సొంతంగా పోటీ చేసే అవకాశం లేదు. ఈ క్రమంలోనే వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పీఠమే లక్ష్యంగా కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయాలు చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ లో ఇప్పటికీ మంచి పట్టున్న టీడీపీతో పాటు జనసేనతో కలిసి బీజేపీ ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. పైగా బీఆర్ఎస్ లోనున్న ఎమ్మెల్యేల్లో కొంతమంది బీజేపీలో చేరతారు అనే ప్రచారమే నిజమైతే బీజేపీకి అది మరింత అడ్వాంటేజ్ కానుంది. ఇక ఇప్పటికీ చంద్రబాబు తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెడతారనే ప్రచారం జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. 2019లో ఏపీలో టీడీపీ ఓడిపోవడంతో తెలంగాణలో పార్టీ గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే 2024లో ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించింది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ నేతలతో రివ్యూ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ 2014లో 10కి పైగా అసెంబ్లీ స్థానాలు, మల్కజ్గిరి పార్లమెంటు స్థానంలో విజయం సాధించింది. 2018లోనూ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయ్ బావుటా ఎగరవేసింది. అయినా అధినేత చంద్రబాబు సరైన ఫోకస్ లేకపోవడం, రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన ఎల్ రమణ, బక్కని నరసింహులు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో పార్టీ బలహీనపడుతూ వచ్చింది. 2022లో కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ కు టీడీపీ పగ్గాలు అప్పచెప్పడంతో పార్టీలో కాస్త జోష్ వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ రాకపోవడంతో గతేడాది అక్టోబర్ 10న ఆయన కూడా రాజీనామా చేశారు. దీంతో మళ్లీ టీడీపీ కార్యక్రమాల్లో స్తంభించిపోయాయి. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవ్వాలని బాబు భావిస్తున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం కాంగ్రెస్ కి కలిసి వచ్చింది. టీడీపీ శ్రేణులంతా రేవంత్ మావాడంటూ మద్దతిచ్చారు. ఇప్పుడు టీడీపీ, బీజేపీతో కలిసి యాక్టివ్ అయితే రేవంత్ కి దెబ్బపడటం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.